ఆ కుక్క తన హ్యాండ్లర్ నుండి విడిపోయి శత్రువుపై కాల్పులు జరుపుతున్న వైపు పరుగెత్తింది. మెషిన్ గన్ గూడును కనుగొన్న తర్వాత కుక్క లోపలికి దూకి సైనికులపై దాడి చేయడం ప్రారంభించింది. వారిని కొరికి గోళ్లు విసురుతోంది. వారు త్వరగా భయపడి వదులుకున్నారు. ఒక సైనికుడు పరిగెత్తడానికి ప్రయత్నించాడు. కాని కుక్క అతని గొంతు పట్టుకుని వెనక్కి లాగింది. పోరాటంలో కుక్క గాయపడింది కాని అతని యూనిట్ సురక్షితంగా ఉండే వరకు ఆగలేదు మరియు అతని ధైర్యసాహసాలకు అనేక పతకాలు లభించాయి. సూర్యుడు అకస్మాత్తుగా అదృశ్యమైతే కాంతి ఎలా ప్రయాణిస్తుందో 8 నిమిషాల వరకు ఎవరికీ తెలియదు. కాని ఆ 8 నిమిషాల తర్వాత ఆకాశం పూర్తిగా నల్లగా ఉంటుంది. సూర్యుడి వేడిపై ఆధారపడిన సముద్ర ప్రవాహాలు పూర్తిగా ప్రవహించడం ఆగిపోతాయి మరియు భూమిపై ఉన్న గాలి అంతా కూడా ఆగిపోతుంది. ప్రతిదీ నిశ్చలంగా ఉంటుంది. సూర్యుడి వెచ్చదనం లేకుండా ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఒక వారంలోపు సగటు ఉష్ణోగ్రత ఘనీభవన స్థాయికి పడిపోతుంది. సూర్యుని గురుత్వాకర్షణ శక్తి ద్వారా కక్ష్యలో ఉంచబడని భూమి గంటకు వేల మైళ్ల వేగంతో అంతరిక్షంలోకి ఎగిరిపోతుంది. వారు డోర్ బెల్ మోగించి నవ్వుతూ పారిపోయారు. వారు సమీపంలో దాక్కున్నారు. కాని లోపల ఉన్న ఇంటి యజమాని కోపంగా ఉన్నాడు. అతను బయటకు పరిగెత్తుకుంటూ అరుస్తూ ఆపై తన కారులోకి దూకాడు. యువకులు వారి కారు వద్దకు పరిగెత్తారు. కాని అతను వీధిలో వారిని వెంబడించాడు. వారు వెళ్ళిపోతుండగా అతను తన వాహనంలో వారిని పట్టుకున్నాడు. అకస్మాత్తుగా అతను తన కారును వారి కారులోకి ఢీకొట్టాడు. దీని ఫలితంగా వారు రోడ్డు పక్కన పడిపోయారు. కారు చెట్టును ఢీకొట్టింది. ఫలితంగా వారిలో 3 మరణించారు. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు అత్యవసర తలుపు హ్యాండిల్ను లాగితే అది పేలిపోతుందని మరియు ప్రయాణీకులు బయటకు లాగబడతారని చాలామంది అనుకుంటారు. అయితే క్యాబిన్ ఒత్తిడి వాస్తవానికి తలుపును గట్టిగా లాక్ చేస్తుంది. దీనివలన విమానం మధ్యలో తెరవడం అసాధ్యం. ఈ తలుపులు నేలపై మాత్రమే పనిచేస్తాయి. కానీ హ్యాండిల్ను లాగడానికి ప్రయత్నించడం వలన అలారాలు ట్రిగ్గర్ అవుతాయి మరియు సిబ్బందిని హెచ్చరిస్తాయి. విమాన సహాయకులు జోక్యం చేసుకుంటారు మరియు తీవ్రమైన సందర్భాల్లో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ కోసం కూడా మళ్లించవచ్చు. 6వ అంతస్తులోని కిటికీ వద్ద ఉన్న రైఫిల్ నుండి ఒకే ఒక బుల్లెట్ పేలింది. మొదట అది JFK పై వీపులోకి ప్రవేశించి క్రిందికి ప్రయాణించి అతని గొంతు గుండా బయటకు వచ్చింది. తరువాత అది గవర్నర్ వెనుక భాగంలో తగిలి అతని ఛాతీ గుండా చీలిపోవడంతో పక్కటెముక విరిగిపోయింది. బుల్లెట్ గవర్నర్ ఛాతీలోకి వెళ్లి అతని కుడి మణికట్టుకు తగిలి ఎముక విరిగింది. చివరికి అది గవర్నర్ తొడలో ఉండిపోయింది. వైద్యులు దాదాపు పరిపూర్ణ స్థితిలో తొలగించే వరకు అక్కడే ఉంది. ఇప్పుడు పరిశోధకులు ఇలా జరిగిందని చెబుతున్నారు. ఒకే బుల్లెట్ చెక్కుచెదరకుండా ఉండగా 6 గాయాలను కలిగించింది. అయితే బుల్లెట్ యొక్క పథం అసాధ్యమని చాలా మంది వాదిస్తున్నారు. కోణాలు కలిసిపోవు. వాస్తవానికి 1 కంటే ఎక్కువ బుల్లెట్లు ఉన్నాయా అని మనం ఆశ్చర్యపోతాము.